శ్రీ మాతృ నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మరో 2 రోజుల్లో తులరాశిలో పుట్టిన వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. మీ మంచి కోరే చెబుతున్నాము. ఇక ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే తులరాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి. తులరాశి వారికి మరో 2 రోజుల్లో అసలు ఏం జరగబోతుంది, వారి జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎటువంటి షాకుకు గురయ్యే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఈ రాశివారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక రాశి చక్రంలో యొక్క తులరాశి 7వ రాశి. ఇక ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులరాశి జాతకులు అలంకార ప్రియులు. ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. అదేవిధంగా తులరాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో, ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ తులరాశి వారు ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలోకి పైకి వస్తారు. అలాగే వీరి యొక్క ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు. అదేవిధంగా తులరాశి వారు ఇతరుల కుయుక్తులకు అస్సలు లొంగరు. ఇక ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రజలకు సంబంధించిన వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపకాలు బాగా రాణిస్తారు. ఇక తులరాశి జాతకులకు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే ఎంతో ఇష్టం. ఈ రాశివారు ఆర్థికపరమైన క్రమశిక్షణ కలిగి ధనాన్ని బాగా సంపాదిస్తారు. అలాగే డబ్బును పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఇక ఈ యొక్క తులరాశి వారికి దాన ధర్మాలు చేయాలి అనే కోరిక అధికంగా ఉంటుంది. ఇక ఈ యొక్క తులరాశి వారు యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది వీరికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశివారు తమ జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. వీరు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే ఈ యొక్క తులరాశి వారు ఇప్పుడే జాగ్రత్త పడండి. మరో 2 రోజుల్లో ఈ రాశి వారి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే షాక్కు గురవుతారు. ఇక ఈ యొక్క పెను మార్పులు అనేవి మీ లైఫ్ని పూర్తిగా మార్చబోతూ ఉన్నాయి. ఇక తులరాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా జరుగుతుందని మీరు ఎప్పుడూ కూడా ఊహించరు. అసలు ఈ యొక్క తులరాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి పెను మార్పులు రాబోతున్నాయి, ఇక ఈ పెను మార్పులకు ప్రధాన కారణం ఏమిటి, ఇక ఈ తులరాశి వారి గోచార గ్రహ స్థితి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయంటే, జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్య భగవానుని గ్రహాలకు రాజు అని పిలుస్తారు. ఇక సూర్యుని కదలికల మార్పులు అనేవి మానవుల జీవితాలలో ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం భాస్కరుడు తులరాశి వారికి 2వ రాశి అయిన వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ధనస్థానంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ యొక్క తులరాశిలో జన్మించిన వ్యక్తుల్లో వెలుగులు అనేవి రాబోతూ ఉన్నాయి. అది కూడా మీ యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ రాశి వారిని అదృష్టం వరించబోతూ ఉంది. ఇక తులరాశి వారికి జీవిత భాగస్వామి వలన పూర్తిగా వీరి జాతక చక్రం అనేది పెను మార్పు చెందబోతుంది. అంటే మీ జీవితంలో మీరు జాక్పాట్ కొట్టబోతూ ఉన్నారు. అది కూడా మీ జీవిత భాగస్వామి కారణంగా. ఇక వీరి యొక్క రాజ్య చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల మీరు సంసార బంధాల్లో కొన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా ఫేస్ చేయబోతూ ఉన్నారు. దీని కారణంగానే తులరాశి వారి
జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో కొంత మీకు ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు మేలే జరుగుతుంది. మీరు మొదట అనుకోవచ్చు, ఎందుకు వీళ్ళు సజెషన్స్ ఇస్తున్నారు, ఎందుకు ఇలా చెబుతున్నారు అని మీరు అనుకుంటారు. కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీకు మంచి చేయాలనే, వారు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటామని ఆశావాదంతో, ఆమె యొక్క మంచితనంతో, ప్రేమతో పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని తులారాశి వారు గ్రహించిన తర్వాత మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెన్నంటే వస్తుంది. అంటే మీరు మీ జీవితంలో జాక్పాట్ని కొట్టబోతూ ఉన్నారు. ఇక ఈ సమయంలో తులారాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. అలాగే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇక ఈ సమయంలో తులరాశి వారి జాతకంలో శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది. అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహర్జాతకులుగా మారుతారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరిగి తీరుతాయి. అదేవిధంగా మీరు చేపట్టేటటువంటి వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఈ యొక్క తులారాశిలో పుట్టిన వాళ్ళకు అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. సోదర సోదరి మనుల సంపూర్ణమైన సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. ఆ సహాయ సహకారాల వల్ల వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా మీరు పూర్తి చేసుకుంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. అలాగే మీ సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అలాగే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. అన్ని విషయాల్లో మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. తులారాశి వ్యాపారస్తులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ప్లాట్ కొనేటటువంటి యోగం ఉంటుంది. అలాగే ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో కోర్టు కేసులో చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అలాగే మీరు మీ జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారు. ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది. దాంతో మీరు అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు. అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతం అవుతుంది. ఇక తులారాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనేది బాగా వృద్ధి చెందుతుంది. మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థికాభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు. అంతేకాకుండా మీకు ఈ సమయంలో ఆదాయ వనరు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలకు తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి పురోగతి, స్థిరత్వం అనేది లభిస్తుంది. కెరీర్ పరంగా ఎదుగుదలను పొందుతారు. మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని చూస్తారు. పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా తులారాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన విషయాలు చాలా బాగుంటాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా చక్కని ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారు. ఇక మీ ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు సహకరిస్తాయి, యోగిస్తాయి, అనుకూలిస్తాయని ఎంతైనా చెప్పొచ్చు. ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి పెను మార్పులు అనేవి చూస్తారు. మార్పు అనే కంటే కూడా మీ జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి వలన విజయాన్ని చూస్తారు. ఇక తులారాశి వారు జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందుకోవడం కోసం దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్టయితే ఇక తులారాశి వారు ప్రతినిత్యం శివారాధన చేయాలి. సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి.
ఇక ఈ రాశివారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం అమావాస్య రోజున గోమాతకు ఎర్రని కందులను నానబెట్టి తినిపించాలి. అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి. రాహుకేతువులకు శాంతి పూజలు చేయించుకోవాలి. ఇక పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. జీవితంలో ఆర్థిక పురోగతిని అద్భుతంగా చూస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.